కళలను కళలో నింపుకుని భవిష్యత్తును చేతల్లో మలుచుకుంటూ అభివృద్ధికి అక్షర రూపం ఇచ్చే నాయకులు 2047 విజన్ 2047 లక్ష్యాన్ని ఒక సంఖ్యగా కాదు స్వర్ణాంధ్ర స్వప్నంగా చూపించిన నాయకత్వం. గ్రామం నుంచి గ్లోబల్ వేదిక వరకు, రైతు నుంచి రోబోటిక్స్ వరకు, విద్య నుంచి విజ్ఞానం వరకు ప్రతి అడుగులో అభివృద్ధి ముద్ర వేసిన దిశా నిర్దేశకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. గట్టిగా చెప్పాలి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఇప్పుడే మన డిప్యూటీ సీఎం గారు జనసేన అధినేత ఎల్లప్పుడూ కూడా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి, ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని గారు, పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు గారు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ అధ్యక్షులు, ఎన్డీఏ 3 పార్టీలకు సంబంధించి బ్రహ్మరథం పట్టడానికి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. నా రాజకీయ ప్రయాణం ఈ తిరుపతిలోనే మొదలుపెట్టాను, ఇక్కడే పుట్టాను. నాకు పునర్జన్మ ఇచ్చిన 7 కొండల వాడి చెంత ఈరోజు మీటింగ్ చూస్తే నమ్మకం, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన. 2 ప్రభుత్వాలు, మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు, ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
14, 19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19, 24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం.